చాలా బాగుంది అసలు. ఇదిగోండి ప్లేస్ మాత్రం చాలా బాగుంది, చూడండి మీరే. నాకు నచ్చింది, కింద నచ్చింది. కానీ కింద ఇక్కడే ఒక 10 to 15 మెంబర్స్ దాకా నిల్చున్నారు వెయిటింగ్ లో. అప్పటికే 1 1:30 ఏమో అవుతుంది, ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉండే. బట్ చాలా బాగుంది, నచ్చింది. ఈ అంతేనా నాకు ఎక్కువ నచ్చింది కోంపల్లి కన్నా. సో గచ్చిబౌలి నేను చూడలేదు, చూద్దాం, చూసినప్పుడు చెప్తా నేను. బాగుంది, ఈ అంతేనా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో యా, హలో డార్లింగ్స్, మనం వచ్చేసినాం అంతేరా నాగోల్. ఆ, చెప్పాను కదా ఒక్కళ్ళని పక్కా తీసుకెళ్తా అని చెప్పి. దిస్ ఇస్ సండే అండ్ నాతో ఉన్నది మన గోవర్ధన్. వరంగల్ నుంచి వరంగల్ నుంచి హన్మకొండ నుంచి వచ్చిండు 150 కిలోమీటర్స్ జస్ట్ ఫర్ దిస్ లంచ్. కామెంట్లో పెట్టండి ఇంట్రెస్టెడ్ అని, సో దట్ మనం పక్కా కలుస్తాం, పక్కా వెళ్తాం అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తా. సో బ్రో, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో, ఈ ఐడియా చాలా బాగా బాగా అనిపించింది నాకు. మరి అందుకే 150 కిలోమీటర్స్ హన్మకొండ నుంచి వస్తున్నా, ఒకసారి మాట్లాడదాం అది ఇది అనుకున్నా. ఇప్పుడైతే నాకు మంచిగా అనిపిస్తుంది. నేనైతే మస్తు హ్యాపీ బ్రో. నువ్వు? హ్యాపీ బ్రో, ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా హ్యాపీ బ్రో. నేనే షాక్ అయినా మెసేజ్లో, లైక్ హన్మకొండలో ఉంటా అంటే సరే ఏదో ప్లేస్లే అని అనుకున్నా నేను. తర్వాత వరంగల్ హన్మకొండ అనగానే నేను షాక్ అయినా, ఇంత దూరం వస్తావా బ్రో అని చెప్పి. నేను లేదు బ్రో వస్తా, ఏం కాదు, ఇట్స్ ఓకే, జస్ట్ బస్ ఎక్కి దిగగానే ఆడనే ఉంటాను నేను డైరెక్ట్ అని అన్నారు. ఓకే బ్రో, వచ్చే బ్రో, కంపల్సరీ సూపర్గా చేద్దామని చెప్పిన నేను. సో బ్రో కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చిండు కలవడానికి అండ్ లంచ్ చేయడానికి. అంతేరాలో ఆల్రెడీ ఆయన ట్రై చేశారంట, లైక్ కూర్చొని సీటింగ్ ఆయన లంచ్ చేద్దామని చెప్పి. బట్ ఆ రోజు కొంచెం కుదరలేదు, మిస్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మిస్ అయిందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిండు. సో ఇవాళ ఎట్లయినా సరే 15-20 మినిట్స్ వెయిటింగ్ చేసినాం మేము. 15-20 ఎక్కువనే కదా, హాఫ్ అన్ అవర్ అయిపోయింది మేము వెయిట్ చేసి. బట్ యా, మంచి అనిపించింది. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా బ్రోని కూర్చోబెట్టినాడు పక్కా ఈడనే తినాలని చెప్పి. సో యా, ఐఎమ్ హ్యాపీ. బ్రో ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అండ్ ఈ రెస్టారెంట్లో పక్కా తినాలని అనుకున్నాం. సో యా, ఐఎమ్ హ్యాపీ అండ్ బ్రో కూడా చాలా హ్యాపీ అసలు. సో ఇప్పుడు అంతేరాలో ఉన్నాము, నాగోల్. ఏం ఆర్డర్ చేస్తాడో బ్రోకే తెలుసుగా. ఏదో చెప్పిండు, ఏం చెప్పినావు బ్రో? ఇది ఆవకాయ పప్పు అన్నం ప్లస్ పచ్చి పులుసు, ఇదొకటి. ఆవకాయ పప్పు అన్నం ప్లస్ పచ్చి పులుసు చెప్పిండు బ్రో. ఇంకా స్టార్టర్స్ ఒకటి, మనం భీమవరం రొయ్యల వేపుడు. భీమవరం రొయ్యల వేపుడు అండ్ ఆవకాయ పప్పు అన్నం ప్లస్ పచ్చి పులుసు. సో ట్రై చేస్తాం, ఎట్లుందో చెప్తాం. అంతేరాలో ఆబ్వియస్లీ బాగుంటుంది. బట్ ఈవెన్ దో బ్రోకి ఇక్కడ టేస్ట్ చేయాలి, ట్రై చేయాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నట్ట. సో యా, ఇవి కూడా చెఫ్స్ స్పెషల్ అనుకుంటా ఇవి. సో అవే ఆర్డర్ చేసినాము. సో చూద్దాం ఎట్లుంటుందో. రొయ్యల వేపుడు, భీమవరం రొయ్యల వేపుడు. సో లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ చెప్దాం ఎట్లుందో చూద్దాం, టేస్ట్ చేద్దాం. చీర్స్. చాలా బాగుంది. యాక్చువల్లీ అంతేరాలో స్టార్టర్స్ చాలా బాగుంటుంది. అంతేరాలో స్టార్టర్స్ చాలా బాగుంటుంది. నాకు స్టార్టర్స్ చాలా ఇష్టం అంతేరాలో. రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది తిన్నప్పుడు అయితే. పప్పు ఆవకాయ అండ్ రొయ్యల వేపుడు సూపర్ ఉంది అసలు, ఇచ్చి పాడుంది ఖాళీ. ఆవకాయ కూడా మంచిగా వేసిండు, ఇవ్వండి చూడు, మంచి పెద్ద పెద్ద ఆవకాయలు మంచిగా వేసిండు, మంచిగా ఉంది అసలు, సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేనైతే పక్కా ట్రై చేయాలని చెప్తా. లిమిటెడ్ పులావ్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో పచ్చి పులుసుతో తింటున్నా, ఎట్లుందో చూద్దాం. బా, ఇడ్లీ కాంబినేషన్ ఖాళీ. ఎట్లుంది బ్రో? చాలా బాగుంది. పచ్చి పులుసుతో ఇంకా చాలా బాగుంది, టేస్ట్ పెరిగింది. ఇంకా పచ్చి పులుసుతో ఇంకా టేస్ట్ పెరిగిందంట. బ్రో ఒక కొత్త ఐడియా చెప్పిండు, పాపడ్లో పప్పన్నం వేసుకొని తినేసా అని చెప్పిండు. అప్పటి నుంచి మేము పాపల్లోనే అసలు దేక్కను కూడా దేక్తలేము. ఎన్ని కానీ ఇచ్చాడు.
అవి మెత్తగా కూడా అయిపోయినాయి అప్పటికే. సో యా, హలో గాయస్, దిస్ ఈజ్ పచ్చిమిర్చి కోడి పులావ్. సో బ్రోకి సరిపోలేదు పప్పు ఆవకాయ, అందుకే మళ్ళీ పచ్చిమిర్చి కోడి పులావ్ చెప్పినాము. సో టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందో. యాక్చువల్లీ పచ్చిమిర్చి కోడి పులావ్ చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం. నేను వేరే దగ్గర ట్రై చేసిన. సో అంతేరాలో ఎట్లుంటుందో చూద్దాము. దిస్ ఈజ్ పచ్చిమిర్చి కోడి పులావ్. జస్ట్ ఓకే అనిపించింది. నీకు బ్రో? తప్పకుండా గ్రేవీ ఉంటే బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉండి కొంచెం స్పైసీ ఉంటే బాగుండు. పొడ్డుగాల లెక్క పచ్చి పులుసు మెలిగిపోయింది, తింటేనేమో చల్లగా ఉంది, అసలు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా అన్నం ఉంది బ్రో. బ్రోకి నచ్చలేదు, సింపుల్గా రైతా వేసుకొని తినేస్తున్నాడు. లాస్ట్కి ఎంత కష్టం వచ్చిందో, అప్పటిదాకా బాగానే ఉన్నాడు. అసలు మసాలా కూడా వేయలేడు అసలు కదా, మసాలా లేదు అసలు. ఫస్ట్ థింగ్ గోవర్ధన్ బ్రో వరంగల్ హన్మకొండ నుంచి. సో ఏ రెస్టారెంట్ బాగుంటుంది బ్రో అక్కడ? అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి. బిర్యానీకి అయితే కుర్షీద్ అని ఉంటుంది. స్టార్టర్స్ అంటే పర్సనల్గా నాకు కనిష్క దాబా అని ఉంటుంది ఒకటి, అందులో దగ్గర. సో విన్నారు కదా, అవి ట్రై చేయండి. కనిష్క దాబాలో ఫ్రైడ్ వింగ్స్ అని ఉంటుంది. కనిష్క దాబాలో ఫ్రైడ్ వింగ్స్ అంట, చాలా బాగుంటుందంట. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి ఎట్లుంటుందని. నీ ఫేవరెట్ హీరో బ్రో? రవితేజ వెంకటేష్, వింటేజ్ బాయ్. గోవర్ధన్ బ్రో వింటేజ్ బాయ్ అయిపోయింది ఒకటేసారి. రవితేజ, వెంకటేష్, ఏ మూవీస్ ఇష్టం బ్రో? అంటే పిచ్చిగా ఎన్నిసార్లు చూడొచ్చు ఈ మూవీ అనడానికి ఏది ఇద్దరిది? దుబాయ్ సీను, నువ్వు నాకు నచ్చావు, రాజా, చాలా ఉన్నాయి, నాకు టైంకి గుర్తురా. నువ్వు నాకు నచ్చావైతే మేమైతే మస్తు సార్లు చూసిన టీవీలో. ఎవర్ గ్రీన్ కామెడీ ఉంటుంది మొత్తం అంతా, మంచిగా అనిపిస్తుంది ఆ సినిమా అయితే కదా బ్రో. మొన్న వరంగల్కి కేసీఆర్ వచ్చిండే కదా, ఎట్లుండే? నేను లేకుండా ఎవరు ఆ రోజు కొంచెం బయట అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే, ఎక్కువ చూడలే ఇంకా. కానీ మీటింగ్ మాత్రం బాగా జరిగిందంట. ఎక్కడ బ్రో అది? ఎల్కతుర్తి, వరంగల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్, కరీంనగర్ రోడ్లో. పెద్ద గ్రౌండ్, నార్మల్ ల్యాండ్ తీసుకొని, అంటే ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ ఉంటుంది కదా, అప్పటి మందం కాదు క్లీన్ చేయించి పెట్టిరంటాం. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఓ 10 lakhs వరకు వచ్చి ఉండొచ్చు. 10 lakhs ఎంత మచ్చు తెలియదు ఇంకా, అప్రాక్సిమేట్గా 10 lakhs వరకు వచ్చి ఉండొచ్చు. మొత్తం వాళ్ళు సీటింగ్ అంతా పెట్టిన ప్లేస్ అంతా నిండిపోయిందంట. నిండిపోయింది, ప్లస్ నిల్సన్ కూడా చూసి ఆనందిద్దామని వచ్చిన వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాబట్టి అంత పెద్దగా పెట్టిండు, లేకపోతే పెట్టకపోతుండే. సో కేసీఆర్ గట్టిగా కంబ్యాక్ ఇద్దామని చూస్తున్నాడు, అందుకోసమే పద్మవ్యూహం చేసిండు. పోయి వరంగల్కి పోయిండు డైరెక్ట్. నాకు అదే అర్థం కాలేదు, సడన్గా వరంగల్ ఏంది, వరంగల్ పోవడం ఏంది, ఆడపోయి ప్రచారం చేయడం ఏంది అని అనిపించింది. సో ఇక మైండ్లో ఏం నడుస్తుందో మనకు తెలియదు కదా, అంతే అంతే. అట్లున్నది. ఇక బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఒక్క పచ్చిమిర్చి కోడి పులావే కొంచెం డిసప్పాయింట్ చేసేసింది. మసాలా కూడా గట్టిగా కరెక్ట్గా తాకలేదు. బ్రోకి నేను టోటల్లీ స్ట్రేంజర్ యాక్చువల్లీ. జస్ట్ నా 2-3 వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో 2-3 వీడియోస్ చూసి కింద నార్మల్గా ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టిన అంతే కదా బ్రో. ఒక 4-5 వీడియోస్ చూసుంటాను. బ్రో కూడా నచ్చింది యాక్చువల్లీ కాన్సెప్ట్, లైక్ స్ట్రేంజర్స్ని తీసుకురావడం, స్ట్రేంజర్స్తో మాట్లాడడం అండ్ హ్యావింగ్ లంచ్ విత్ దెమ్ అనేది చాలా బాగుందని చెప్పి బ్రో కూడా అన్నాడు.
సో యా మీకు కూడా ఈ ఛాన్స్ వస్తుంది, ఫాలో అయిపోండి, కామెంట్ పెట్టేయండి ఇంట్రెస్టెడ్ అని. నేను ర్యాండమ్గా పిక్ చేసేస్తా, కలుద్దాం, తిందాం, ముచ్చట్లు పెడదాం, ఏం జరుగుతుంది ఏందనేది. సో దట్ మనకు అర్థమవుతుంది లైక్ ఎవరు ఎలా ఉన్నారు, అంటే ఫుడ్ రివ్యూ అనేది ఎట్లా చేస్తారు, అండ్ ఎవరి టేస్ట్, కొంతమంది టేస్ట్ బడ్స్ ఒకలాగా ఉంటుంది, కొంతమంది ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. కోంపల్లి మిర్చి పులావ్ నచ్చింది, ఇక్కడ నచ్చలేదు. నువ్వు చెప్పు. కోంపల్లి మిర్చి పులావ్ నచ్చింది కదా ఇక్కడ. కోంపల్లిలో నచ్చింది నాకు, అది వేరే ఉండే. మరి ఇవాళ ఈడ ఎందుకు ఇట్లా అయిందో అదే అర్థమవుతలేదు. సేమ్ అంతేరానే స్పైసీ ఉంటుంది సార్ అది ఇది అని అన్నాడు. 20 నిమిషాలు కూర్చున్నాము, బట్ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా లాస్ట్కి ఇలా రైతా తినుకుంటూ బతుకుతున్నాం అప్పటి నుంచి. సో యా ఎవ్రీథింగ్ ఫినిష్డ్. ఎట్లుంది బ్రో, ఎట్లా అనిపించింది? బాగుంది బ్రో, ఫస్ట్ టైం ఇట్లా బయట కెమెరా ముందు ఫేస్ చేయడం కానీ ఇట్లా బయట రెస్టారెంట్కి వచ్చి తినడం మంచిగా అనిపించింది.